అలాగే మాస్టర్ గారు ప్రేర్ చేసే వాళ్ళకి భృక్తరహిత తారక రాజయోగము, వారికి పూర్వజన్మ కర్మ ఆటోమేటిక్గా ఈ పీరియడ్లో ద్వారా వాళ్ళకి తొలగిపోతుంది, ఇంకేమీ ఉండదు. ఎందుకంటే దాని తగ్గట్టుగా రెగ్యులేషన్స్ ఎలా చేయాలో, డైలీ రొటీన్ ఏ రకంగా రెగ్యులేట్ చేసుకోవాలో అవన్నీ కూడా ఆటోమేటిక్గా ఎప్పటికప్పుడు సూచింపబడుతుంటుంది. ఏ సాధకుడికి ఆ సాధకుడి యొక్క సొంత అనుభవాల ద్వారా అతను మంచి స్థితికి, ఉన్నత స్థితికి చేరుతుంటాడు. నిత్య సాధనతో దినదిన ప్రవర్ధమానమవుతూ అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఆ విధంగా ఎవరైతే అత్యంత సిన్సియర్గా చేసుకుంటూ ఉంటారో ప్రణత నిజజనా స్మాతృతుల్యాన్ కరోతి అని మాస్టర్ సివి గారు వాగ్దానం ఇచ్చారు. నాకు నమస్కరించిన వాడిని నా అంతటి వాడిగా చేసేస్తాను అని చెప్పారు. దానికి ప్రత్యక్ష సాక్ష్యం మేము కూడా చూసాము. ఎక్కిరా కృష్ణమాచారి గారు, వేటూరు ప్రభాకర శాస్త్రి గారు, ఆయన నేను పుట్టకముందే శరీరం వదిలేశారు అనుకోండి, కానీ ఆయన శిష్య పరంపర ఎంతోమంది ఉన్నారు. అలాగే కొత్త రామకోట తాతగారు, వీళ్ళందరూ ఇలాంటి మహానుభావులందరూ, మైనపాటి నరసింహం పంతులు గారు, వీళ్ళందరూ కూడా ఈ మాస్టర్ సివి నమస్కారం అనే పేరుతోటి ఎంతోమందిని అనారోగ్య బాధల నుంచి, ఐహిక బాధల నుంచి కూడా ఉద్ధరించారు.